లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ఇల్లు ఎలా ఉండాలి? ఇల్లు లక్ష్మీ నిలయంగా ఉండాలి. లక్ష్మీ నిలయంగా ఉండడం అంటే ఏమిటి? అంటే లక్ష్మీదేవి తాను ఎక్కడ ఉంటాను అని చెప్పినటువంటి ప్రదేశాలు కొన్నున్నాయి. వాటిల్లో ప్రధానంగా ఆవిడ చెప్పింది ఎక్కడెక్కడ ఉంటాను అంటే, శుచిగా ఉన్న ప్రదేశంలో ఉంటాను అంది. శుచి అంటే ఎన్ని రకాల శుచులుంటాయి? పరిసరాలు శుచిగా ఉండాలి. అంటే ఇల్లు శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉండడంతో పాటుగా ఇంట్లో ఉండే మనుషులు శుభ్రంగా ఉండాలి. దాంతో పాటు మనసులు శుభ్రంగా పెట్టుకోవాలి. లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ఇల్లు ఎలా ఉండాలి? ఇల్లు లక్ష్మీ నిలయంగా ఉండాలి. లక్ష్మీ నిలయంగా ఉండడం అంటే ఏమిటి? అంటే లక్ష్మీదేవి తాను ఎక్కడ ఉంటాను అని చెప్పినటువంటి ప్రదేశాలు కొన్నున్నాయి. వాటిల్లో ప్రధానంగా ఆవిడ చెప్పింది ఎక్కడెక్కడ ఉంటాను అంటే, శుచిగా ఉన్న ప్రదేశంలో ఉంటాను అంది. శుచి అంటే ఎన్ని రకాల శుచులుంటాయి? పరిసరాలు శుచిగా ఉండాలి. అంటే ఇల్లు శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉండడంతో పాటుగా ఇంట్లో ఉండే మనుషులు శుభ్రంగా ఉండాలి. దాంతో పాటు మనసులు శుభ్రంగా పెట్టుకోవాలి.